మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నిన్న జరిగినటువంటి చిన్నస్వామి స్టేడియంలో రెచ్చిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. హోమ్ గ్రౌండ్లో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించింది ఆర్సీబీ. అయితే 4లు 6లతో మాత్రం రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనబడింది. ప్రధానంగా ఆర్సీబీ బ్యాటర్లు మాత్రం రెచ్చిపోయారు. పరుగుల వర్షం కురిపించారు ఆర్సీబీ బ్యాటర్లు. అయితే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 రన్స్ కొట్టారు ఆర్సీబీ. ఈ నేపథ్యంలో మెరుపుకు సంబంధించిన ఇన్నింగ్స్లో కూడా ఆడినటువంటి పరిస్థితి కొంతవరకు టీం డేవిడ్తో పాటుగా కెప్టెన్ పాటిదార్, పడిక్కల్. ఈ నేపథ్యంలో ఓపెనింగ్లో అదరు కొట్టారు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ. సో ప్రధానంగా సిఎస్కే టార్గెట్ 251 రన్స్గా కనబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ పూర్తి స్థాయిలో ప్రదర్శించినటువంటి తీరు, సో యాజ్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఎవరు గెలుస్తారు అనేటువంటి అంశంలో మాత్రం కొంతవరకు భిన్న వాదనలు వినిపించినప్పటికీను సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అదరగొట్టినటువంటి పరిస్థితి అయితే కనబడింది. సో పూర్తి స్థాయిలో 4లు 6లోనే ప్రధానంగా పూర్తి స్థాయిలో బ్యాటర్లు చూపించినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే స్కోర్లో మాత్రం పరుగుల వర్షం కురిపించింది ఆర్సీబీ. సో ఇదే అంశంపై మరింత సమాచారం సో స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ గారి నుంచి మనం తెలుసుకుందాం. సో వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. నిన్న జరిగినటువంటి మ్యాచ్ తీరుతెన్నులను గమనించిన తర్వాత సో ఆర్సీబీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అట్ ద సేమ్ టైం సో ప్రత్యర్థి జట్టు యొక్క లోపాలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ సిరాజ్, మన చిన్నస్వామి స్టేడియం అనగానే మైదానం కొంత బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, కొంత కాదు చాలా ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ని ఆర్సీబీ ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంది అనేది అయితే స్పష్టంగా చెప్పచ్చు. ముఖ్యంగా కీలకమైనటువంటి సమయాల్లో వాళ్ళు తీసినటువంటి వికెట్లు కానీ, వాళ్ళు చేసినటువంటి పరుగులు కానీ, బ్యాటింగ్ పరంగా కానీ, బౌలింగ్ పరంగా కానీ ఆర్సీబీ ఆడినటువంటి ఆడతీరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చాలా హై క్లాస్ గా ఉందనే చెప్తారు. ముఖ్యంగా అసలు వాళ్ళ ఓపెనింగ్ కానీ ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా సాధారణంగా ఒక బ్యాట్స్మెన్ సెటిల్ అయితే మరో బ్యాట్స్మెన్ హిట్టింగ్ స్టార్ట్ చేస్తారు, కానీ వీళ్ళ దగ్గర అలా లేదు. మొత్తం కూడా ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా హిట్టింగ్ ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, ఆ తర్వాత టిమ్ డేవిడ్, రజత్ పాటిదారు, దేవదత్ పడిక్కల్, మొత్తం ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున విరుచుకుపడినటువంటి పరిస్థితి. ఆ బౌలర్ ఈ బౌలర్ అనేటువంటి తేడా లేకుండా ఒక్క ఖలీల్ అహ్మద్ ఎకానమీ రేటే 10 ఉంది, మిగిలిన వాళ్ళందరూ ఎకానమీ రేట్ కూడా 13, 14, 15 అట్లా ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి చెన్నై బౌలింగ్ బలహీనంగా ఉందని మనం పదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. అదే విధంగా జరిగిన ఏదైతే ఆర్తీర్ ఉందో అది నిజంగా స్పష్టంగా కనపడినటువంటి పరిస్థితి. అంటే కీలకమైనటువంటి సమయాల్లో ఆర్సీబీ చెన్నై వికెట్లు తీయలేకపోవడం ఒకటి, అదే విధంగా వాళ్ళ బౌలింగ్ లో పసలేకపోవడం ఆర్సీబీకి చాలా వరకు కూడా ప్లస్ అయింది. అందుకని వాళ్ళు భారీ స్కోర్ సాధించినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇక చేజింగ్ లో కూడా ఓపెనర్లు ఇద్దరు తడబడటం, తర్వాత మిడిల్ ఆర్డర్ కూడా పెద్దగా రాణించలేకపోవడం, సర్ఫరాజ్ ఖాన్ కు సరైన సహకారం లేకపోవడం, ఇవన్నీ కూడా చెన్నైకి మైనస్ అయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వాళ్ళు రన్ రేట్ విషయంలో కొంత జాగ్రత్త పడ్డారని చెప్పాలి. అందుకనే సాధారణంగా నేనైతే 100 పరుగుల తేడాతో ఓడిపోతారు అనుకున్నాను, కానీ తర్వాత కొంత ఏదైతే తెగువ ప్రదర్శించారు మిడిల్ ఓవర్స్ లో కొంత పరుగులు చేయడం, జేమీ ఓవర్టన్ కానీ, ఇలా కొంత అంశుల్ కాంబోజ్ కానీ, వీళ్ళు ప్రశాంత్ వీర్ కానీ, వీళ్ళు కొంత చేసినటువంటి పరుగులు ఏవైతే ఉన్నాయో కొంత చెన్నై పరుగు కాపాడి, సర్ఫరాజ్ ఖాన్ చేసినటువంటి పరుగులు కానీ చెన్నై పరుగు కాపాడి అనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో వెంకట్ గారు, రన్ రేట్ పరంగా అంటే నేను జరిగినటువంటి మ్యాచ్లో ఇరు టీంల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంట? ఎస్, ఇక్కడ రన్ రేట్ పరంగా కనుక మనం చూస్తే అది చెన్నైకి చాలా వరకు వాళ్ళు ఓడిపోయిన మ్యాచెస్ అన్ని కూడా భారీ తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. దీనివల్ల చెన్నైకి అది ఫ్యూచర్ లో వాళ్ళు ఒకవేళ మ్యాచ్లు గెలుస్తున్నప్పటికి కూడా రన్ రేట్ పరంగా చాలా వరకు కూడా మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇక వాళ్ళ ఆర్సీబీ కూడా భారీ తేడాతో గెలవడం, వాళ్ళ రన్ రేట్ మీద ఎక్కువగా లాస్ట్ ఇయర్ ఏ వ్యూహంతో అయితే వాళ్ళు ఆడారు, ఇది ఈ సంవత్సరం కూడా అదే వ్యూహంతో వాళ్ళు ఆడటం, రన్ రేట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం, ఇదంతా కొంత మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు. రెండోది, నిన్న జరిగినటువంటి ఓపెనింగ్లో కూడా సాల్ట్ అదేవిధంగా విరాట్ కోహ్లీ వీరిద్దరు చూపించినటువంటి పర్ఫార్మెన్స్ బెస్ట్గా నిలిచినటువంటి సిచ్యువేషన్. అంటే మ్యాచ్ గెలుపు వైపుకి వీళ్ళిద్దరు ఒక మలుపు తిప్పారు అనుకోవచ్చా నిన్న జరిగిన దాంట్లో? ఎస్, అంటే సాధారణంగా పవర్ ప్లేలో ఎన్ని పరుగులు చేస్తారనే దాని మీదనే ఎక్కువగా మ్యాచ్ డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో, అంటే తర్వాత బ్యాట్స్మెన్ కి దేవదత్ పడిక్కలకు కానీ, రజత్ పాటిదార్ కానీ, టిమ్ డేవిడ్ కానీ వీళ్ళందరికీ కూడా కొంత ఊపిచ్చింది. కాబట్టి కొంత ఆర్సీబీ భారీగా పరుగులు చేయడానికి అది హెల్ప్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. సో కొంతవరకు గెలుపు బావుట ఎగురు వేసినప్పటికీ ఆర్సీబీలో మినిమం అంటే చిన్న చేంజెస్ ఇవి ఉంటే బాగుండేది అని ఏమైనా అనిపించింది మీకు నిన్న మ్యాచ్ చూసాక? బౌలింగ్ పరంగా కొంత అంటే బలపడాలి అని అనిపించింది. కొన్ని కీలకమైనటువంటి సమయాల్లో హేజిల్వుడ్ లేనటువంటి లోడ్ కనపడింది. ముఖ్యంగా జాకబ్ డఫీ వికెట్లు తీసినప్పుడు కూడా భారీగా పరుగులు ఇచ్చాడు, అది కొంత. అలాగే
షిమ్రాన్ అతని పేరు వెస్టిండీస్ బౌలర్, అతని నుంచి కూడా రొమారియో షెఫర్డ్ నుంచి కూడా కొంత కీలకమైనటువంటి అంటే పరుగులు వెళ్ళిపోయాయి అనేటువంటి, అంటే అతని బౌలింగ్ లో పసలేదు అనేటువంటిది కూడా కొంత కనపడింది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద చిన్నస్వామి స్టేడియంలో రెచ్చిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. హోమ్ గ్రౌండ్లో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించింది ఆర్సీబీ. 4లు 6లతో రెచ్చిపోయింది ఆర్సీబీ బ్యాటర్లు. పరుగుల వర్షం కురిపించారు ఆర్సీబీ బ్యాటర్లు. ప్రధానంగా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 రన్స్ కొట్టారు ఆర్సీబీ. ఈ నేపథ్యంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు టీమ్ డేవిడ్తో పాటుగా కెప్టెన్ పాటిదార్ పడిక్కల్. ఓపెనింగ్లో కూడా అదరగొట్టారు సాల్ట్తో పాటుగా విరాట్ కోహ్లీ. ప్రధానంగా సిఎస్కే టార్గెట్ 251 రన్స్గా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న పిచ్ ప్రభావం కొంతవరకు ఆర్సీబీకి అనుకూలంగా ఉండడం, 2 హోమ్ గ్రౌండ్ కావడం, 3 పూర్తి స్థాయిలో బ్యాటర్లు బలమైనటువంటి జట్టుగా ఉండడం, ఈ మొత్తం కూడా ఆర్సీబీకి విజయ బావుట ఎగరవేయడానికి బలంగా కలిసి వచ్చినటువంటి అవకాశాలుగా కనబడుతున్నాయి. మరోవైపు చెన్నై టీంలో కూడా కొంతవరకు ప్రధానంగా రన్ రేట్ పరంగా కూడా కొంతవరకు వెనుకుండేటువంటి పరిస్థితులు. నిన్న ఇచ్చిన టార్గెట్ ను సునాయాసంగా అందుకోలేకపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఓవరాల్ గా మాత్రం ఆర్సీబీ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించినటువంటి నేపథ్యంలోనే నిన్నటి మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగినటువంటి సిచ్యువేషన్. చూడాలి వచ్చేటువంటి అంటే టాప్ 6 లో ఈ 2 టీంలలో ఏ టీంలో ఉండేటువంటి ఎఫెక్ట్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రధానంగా నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్ల ప్రభావం రన్ రేట్ పరంగా ఏ టీం మీద ఉంటుందో మనము వేచి చూడాలి.